హాయ్ హలో నేను మీ క్రిష్ అండ్ వెల్కమ్ టు సోప్ స్టార్స్ విత్ క్రిష్. ఈరోజు మన షోలో మనతో ఉన్న గెస్ట్ 6 feet కట్అవుట్, 6 pack, 18 సీరియల్స్, 7 మూవీస్, వెబ్ సిరీస్, ఇంకెలా చాలా 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 చేశారు. బట్ ఇది చాలా ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తాం ఆఫ్టర్ 3 years తర్వాత. లాంగ్ బ్యాక్ తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ. అసలు ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? స్టార్టింగ్ లో కాలేజ్ అయిన తర్వాత అలా తిరుగుతూ ఉంటాం కదా జూలైగా. ఆ టైంలో నా ఫ్రెండ్ మంచి మనోజ్ అండ్ విష్ణు అన్న, అంటే మనం ఏమంటే వాళ్ళు అట్టుపండి ఇచ్చారు, నేను ఒలుచుకొని తిన్నాను. నాకు తెలుసు వాళ్ళు ఒలిచే ఇచ్చి ఉన్నట్టున్నారు. సినిమా చేస్తున్నాం, మనకు సీరియల్ రాకూడదు ఇట్లాంటిది ఏం లేదు. నేను సీరియల్స్ వచ్చిన అవకాశం నేను చేయనండి, సారీ నా మూవీస్ వెనకాల వెయిటింగ్ అంటే ఎక్కడ వెయిటింగ్. సీరియల్లో చేసే ఆర్టిస్టులు సినిమాలకి పనిచేయరు, వాళ్ళు హెవీ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. అంత వద్దాం. సినిమాకి రాజమౌళి గారు ఎలాగో సీరియల్ దానికి మంజులా నాయుడు గారు ఆ టైప్లో ఉండేవారు, తెలుసు కదా. సో ఆవిడతో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? వీరేన్ శ్రీనివాస్ అనేది, వీరేన్ అనేది మేడం పెట్టిన నేమే, మంజులా నాయుడు గారు పెట్టిన నేమ్. ఆ క్యారెక్టర్ పేరే, నా క్యారెక్టర్ ఏమో ఒరిజినల్ నేమ్గా మనం చేసుకున్నాను. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా పోలీస్ బ్యాక్గ్రౌండ్ అని విన్నా. వదిలేసారు నన్ను చిన్నప్పుడే. కొట్టేస్తాను ఫస్ట్. నాకు ఫైటర్ అనమాట నా ఫ్రెండ్స్లో. కొట్టేసిన తర్వాత ఆయన ఫీల్ అవ్వడం, మరి సారీ అని చెప్పి మళ్ళీ సారీ చెప్పి. ఇప్పుడు నా క్వశ్చన్ అన్నీ ఓకే కదా, సడన్గా మధ్యలో మీ వైఫ్ మీరు కొన్ని రొమాంటిక్ సీన్స్ చేయొచ్చు, ఇంకోటి ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉంటుంది? ఫ్యామిలీ సపోర్ట్ ఇప్పుడు జనరల్గా ఎవరైనా మిమ్మల్ని చూసినా కూడా మీరు మంచి ఫ్యామిలీ మెంబర్ అనుకుంటారు, తెలుసా? అంటే మీ లుక్ కూడా కొంచెం విష్ణులా ఉంటుందని ఎవరైనా అన్నారా? విష్ణునే అంటాడు. ఇది నా ఫేవరెట్ కవిత. దేహానికి తప్ప దాహానికి పనికిరా నా సముద్రపు కెరటాలు ఎగసేగసి పడుతుంటే, తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా నీ ముందు తల దించుకునేలా చేయగల సత్తా అనేది. సృష్టిలో చలనం అనేది ఏది ఆగిపోవడానికి వీల్లేదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు, అనుకున్నది సాధించాలని నీలో అనువనువున ప్రవహిస్తుంది ఆ నెత్తుడితో సహా. ఏది ఆగిపోవడానికి వీలేదు. లే, నిన్ను కట్టుపడేసిన మానసిక బాధల సంఖ్యలను తెంచుకో. పడ్డచోటు నుంచే పరుగు మొదలుపెట్టు. నీ పరుపు నిన్ను చీదరించుకోకముందే బద్ధకాన్ని వదిలే. నీ అద్దం నిన్ను ప్రశ్నించకముందే సమాధానాన్ని వెతుక్కో. నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుతురులోకి వచ్చేసే. కన్నీళ్లు కారుస్తే కాదు, చెమట చుక్క చిందిస్తేనే చరిత్ర సృష్టించగలవు. హాయ్ హలో నేను మీ క్రిష్ అండ్ వెల్కమ్ టు సోప్ స్టార్స్ విత్ క్రిష్. ఈరోజు మన షోలో మనతో ఉన్న గెస్ట్ 6 feet కట్అవుట్, 6 pack, అంతకన్నా ఎక్కువే చెప్పొచ్చు, బల్క్, హల్క్ ఏదైనా చెప్పుకోవచ్చు. 18 సీరియల్స్, 7 మూవీస్, వెబ్ సిరీస్, ఇంకెలా చాలా 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 చేశారు. సో ఆయన ఎవరు అనేది నేను మీకు పరిచయం చేసేస్తాను. అండ్ ఆయన మిస్టర్ వీరేన్ శ్రీనివాస్. హలో అన్న. హాయ్. ఎలా ఉన్నారు? ఏంటి? ఫైన్. ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలు ఇచ్చేసారు. అవును. బట్ ఇది చాలా ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తాం ఆఫ్టర్ 3 years తర్వాత. లాంగ్ బ్యాక్ తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ. ఎలా ఉన్నారు? ఆల్ ఫైన్. ప్రాజెక్ట్స్ అన్ని ఎలా నడుస్తున్నాయి? జరుగుతున్నాయి ప్రాజెక్ట్స్. గోయింగ్ కూల్. అసలు ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? అంటే ఇంట్రెస్టా? బేసిక్గా ఫస్ట్ ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదు. బేసిక్గా నేను యాక్చువల్లీ ఏంటంటే, నా ఫ్రెండ్ మంచు మనోజ్ అనమాట. మంచు మనోజ్ నా ఫ్రెండ్. మేము యాక్చువల్లీ నేను మా బ్యాక్గ్రౌండ్ మొత్తం పోలీస్. సో నా ఫ్రెండ్ మంచు హైదరాబాద్. తర్వాత నేను యాక్చువల్లీ స్టార్టింగ్లో కాలేజ్ అయిన తర్వాత అలా తిరుగుతూ ఉంటాం కదా జూలైగా. ఆ టైంలో నా ఫ్రెండ్ మంచు మనోజ్ అండ్ విష్ణు అన్న, ఆయన సరే సీరియల్స్ చేద్దాము, మూవీ చేద్దామని. ఫస్ట్ మనోజ్ మూవీ చేద్దామన్నాడు. సరే మూవీ నేను మీకు తెలుసా చేశాను. తర్వాత ఆఫ్టర్ దట్ మళ్ళీ మన విష్ణు అన్న హ్యాపీ డేస్ అనే సీరియల్ చేశాను. వెంటనే ఇంకా సీరియల్స్ చేశాను. కమిట్ అవ్వగానే ఇంకా ఆటోమేటిక్గా 1 by 1 సీరియల్స్ మూవీస్ అలా జరుగుతూనే ఉన్నాయి, అలా వస్తూనే ఉంది. అంతే తప్ప నా ఇంట్రెస్ట్ అలా రావడం వల్ల, అంటే మనం ఏమంటే వాళ్ళు అట్టుపండి ఇచ్చారు, నేను ఒలుచుకొని తిన్నాను. నాకు తెలుసు వాళ్ళు ఒలిచే ఇచ్చి ఉన్నట్టున్నారు, మీరు తిన్నారేమో అంతే. జనరల్గా ఇండస్ట్రీలో, మూవీ ఇండస్ట్రీ అంటే బ్యాక్గ్రౌండ్ ఉంటాయి కానీ మనం సెట్ అవ్వలేం. అలాంటిది మీరు నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను జనరల్గా వచ్చి అంటే ఇంత ఈజీగా వచ్చినట్టు చెప్పారు. ఈజీగా వచ్చాను, అదే అంటే నిజంగా నోట్లో పెట్టినట్టు చెప్పారు. మళ్ళీ కష్టపడాలి కదా, అంటే ఏవైనా సరే అదే అంటున్నారు, అట్టుపండి ఇవ్వడం కదా, రావడం ఈజీ, తినడం కూడా రావాలి. రావడం ఈజీయే, ఎవరైనా వస్తారు కానీ దాన్ని నిలబెట్టుకోవాలి. సర్వైవ్ అవ్వడం కానీ, అంటే ఎవ్రీథింగ్. అంటే వచ్చిన వాళ్ళు చాలా మంది నిలబడ్డారని కాదు కదా, చాలా మంది వచ్చారు, వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను ఆల్మోస్ట్ 12 years నుంచి ఉన్నాను ఇండస్ట్రీ, నిలబడే ఉన్నాను. ప్రాజెక్ట్స్ జరుగుతూనే ఉన్నాయి. అసలు గ్యాప్ అన్నది లేదు, ఎక్కడ గ్యాప్ దొరకలేదు, ఓన్లీ కరోనా టైంలో తప్ప. అది అందరికీ దొరికింది, ప్రపంచం మొత్తానికి గ్యాప్ ఇచ్చింది అది. సో అది గ్యాప్ అనుకోకర్లేదు. కాకపోతే ఒక్కసారి స్టార్టింగ్ సినిమాస్ అన్నారు మీరు, సినిమాస్లో ఫిక్స్ అయిపోయిన వాళ్ళు సీరియల్స్కి రారు జనరల్గా. అంటే సినిమా ఫేమ్ వేరు, సీరియల్ ఫేమ్ వేరు, కాబట్టి అది వేరు. సో కానీ మీరు సినిమాలో చేస్తూ కూడా సీరియల్కి రావాలని ఎందుకు అనిపించింది?
సినిమాలు చేస్తూ అంటే మూవీస్లో నా కోసం వచ్చినప్పుడు నేను మూవీసే చేస్తాను నేను అని అంటే నాకు అవకాశం ఏదైనా నాకు సీరియల్ అయినా మూవీ అయినా ఒకటే, నాకు అవకాశం కావాలి. యాక్టింగ్ నాకు ఏంటంటే ఏమంటారంటే ఇంట్లో వాళ్ళు కూడా నేను ఒక 3 months మూవీ చేశానంటే ఇంకో 3 months ఖాళీగా ఉండాల్సి వస్తుంది. ఆ 3 monthsలో ఇంట్లో ఉంటున్నావు బయటకు పో ఏదో పని చేసుకో అంటారు. సినిమాకి అయితే సినిమా ఇంట్లో, అదే సీరియల్ అయితే రెగ్యులర్గా ఏదో ఒకటి జరుగుతుంది. 4-5 సంవత్సరాలు ప్రతి సీరియల్ నాది అంటే ప్రతి సీరియల్ నాకు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు జరిగింది. సో జరిగినప్పుడు ఏంటంటే పొద్దున్న లేకపోతే రాత్రి వెళ్ళిపోతాం అనుకో, ఇంట్లో వాళ్ళు హ్యాపీ ఏదో పని చేసుకుంటున్నాడు ఇడు అని. సో అది నేను అందుకే నాకు అప్పుడు అంటే నేను అంత మెచ్యూర్డ్ కాదు, మూవీస్ సీరియల్స్ ఏదైనా నేను వర్క్ చేసుకుంటున్నానని అలా అనుకునేవాడిని. అలాగే సో అంతే తప్ప మనకి సినిమా చేస్తున్నాం మనకి సీరియల్ రాకూడదు ఇట్లాంటిది ఏం లేదు. మూవీస్ అంటే మూవీసే, అది వేరే. అంటే బిగ్ స్క్రీన్ స్మాల్ స్క్రీన్ అంటారు కదా, బిగ్ స్క్రీన్కి వెళ్ళాలని అందరి కళ అదే 200%. సో ఆబ్వియస్లీ తర్వాత ఏమైందంటే సీరియల్స్ జరుగుతున్నాయి, అవకాశాన్ని ఏది వదులుకోలేదు అంతే. నేను సీరియల్స్ వచ్చిన అవకాశం నేను చేయనండి సారీ నా మూవీస్ వెనకాల వెయిటింగ్ అంటే ఎక్కడ వెయిటింగే వచ్చిందని తీసుకోవాలి ఫస్ట్ అని. సినిమాలో చేస్తున్నప్పుడు సీరియల్కి ఆఫర్ ఎలా వచ్చింది మీకు? ఫస్ట్ నేను మీకు తెలుసా వచ్చింది. అవును, అది మంచి మనసుతో పాటు చేశాను. ఓకే. అంటే విష్ణు నాకు సీరియల్ తీసుకున్నాడు, హ్యాపీ డేస్ అనే సీరియల్లో నేనే హీరోని. హ్యాపీ డేస్ ఓకే, అక్కడ స్టార్ట్ అయింది. దాని తర్వాత ఆ సీరియల్ అయిపోయింది, అది ఒక 2 years నడిచింది. అవును, అది సక్సెస్ సీరియల్ సక్సెస్ అయిన తర్వాత సీరియల్లో ఆటోమేటిక్గా ఇంకో సీరియల్ తర్వాత ఇంకా 1/1 వస్తూనే ఉండింది, చేస్తూనే వెళ్ళాను అంతే. సీరియల్స్ వెళ్ళేసరికి చాలా కంఫర్ట్ అనిపించింది. సినిమా కన్నా అంటే సినిమా అనేది అప్పటికి నాకు తెలియదు కదా యాక్చువల్లీ. ఫస్ట్ సీరియల్స్ మూవీలో నాకు అంత మూవీ ఇలా ఉంటుంది. సీరియల్స్ కూడా నాకు బాగున్నాయి, చేశాను, వర్క్ చేశాను. తర్వాత నాకు చేస్తూ సీరియల్స్ చేయడం వల్ల నేను అంటే ఇంప్రూవ్ అయ్యాను నా యాక్టింగ్ పరంగా కానీ, బాడీ లాంగ్వేజ్, ఎవ్రీథింగ్. కెమెరా ముందు అంటే ముందు నేను యాక్టింగ్ నేర్చుకొని రాలేదు కదా, రాకూడదు అనుకున్నాం కదా మనం. సో అలా అంతే యాక్టింగ్ అలా చేసుకుంటూ వెళ్ళాను. అది ఈజీ అనిపించింది, ఇది అనిపించిందా? ఐ మీన్ సిల్వర్ స్క్రీన్కి ఈజీ అనిపించింది, స్మాల్ స్క్రీన్ ఈజీ అనిపించింది యాక్టింగ్ వైజ్? లేదు, ఏదైనా యాక్టింగ్ ఇప్పుడు అంతా సేమ్ అయిపోయింది కదా. ఒకప్పుడు కొంచెం జూమ్ కావాలి, పెద్ద రియాక్షన్లు కావాలి. అంటే ఇప్పటికీ ఒకటి ఉందని వెంటనే తెలిసిందే, అది మన కొలీగ్స్ మాట్లాడుకోవడం ఇవన్నీ. ఎలా అంటే సీరియల్లో చేసే ఆర్టిస్టులు సినిమాలకి పనిచేయరు, వాళ్ళు హెవీ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేస్తారు అని నేను. హెవీ ఎక్స్ప్రెషన్లు అంత వద్దమ్మా తగ్గించు. సీరియల్ చేస్తున్నారా, ఆడిషన్ వద్దు పంపించేయండి, ఇలా జరిగింది చాలా మంది జరిగింది. నాకు విన్నా కరెంట్ తీగ మూవీ చేశాను, దాంట్లో కూడా జీ నాగేశ్వర రెడ్డి గారు అదే అన్నారు, అంత పెద్దగా వద్దు కొంచెం చాలు. జరిగింది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అది. అంటే అంత జరిగింది, అంత వద్దా ఓకే అంటే కొంచెం చెప్తే చాలు, కొంచెం రియాక్షన్ చాలు. ఇప్పుడు సీరియల్స్ కూడా అదే ప్యాటర్న్లో వెళ్తున్నారు, నార్మల్గా చాలా సెటిల్గా వెళ్తున్నారు, అంత అవసరం లేదు. అదే ఇప్పుడు టీవీ అనే సిరీస్ అవన్నీ వచ్చేసాయి కాబట్టి, టీవీ సిరీస్ ఓటీటీలో అవన్నీ ఇంకా టీవీలే కాబట్టి ఇంకా టీవీ సీరియల్ అనట్లేదు, ఇప్పుడు టీవీ సిరీస్ అంటున్నారు. మన సీరియల్స్ కాదు ఇప్పుడు టీవీ సిరీస్. ఒకప్పుడు సీరియల్స్ వేరు, అంటే ఒకప్పుడు ఒక కరోనా ముందు ఓటీటీలు ఇవేమీ లేవు కదా. సో సీరియల్ ఇన్స్టాగ్రామ్ లేదు, ఏది లేదు, సీరియల్కున్న ఇంపాక్ట్ వేరుండేది. కానీ ఇప్పుడు కాంపిటీషన్ గాను ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చేసి సీరియల్కున్న ఆ క్రేజ్ తగ్గుతుందని ఒక టాక్ వస్తుంది. అది ఆ ఇంపాక్ట్ ఏమన్నా మీరు ఏమైనా గమనించారా? సీరియల్స్కున్న ఇంపాక్ట్ అంటే సీరియల్స్ యాక్చువల్లీ మంచి కదా ఎవ్రీథింగ్. ఇప్పుడు మరి ఆల్మోస్ట్ ఇప్పుడు 10 రేటింగ్ 9 రేటింగ్స్ ఓటీటీ మూవీస్ కూడా రాని రేటింగ్ టీవీ సీరియల్స్కి వస్తుంది. కార్తీక్ దీపం హిట్ సీరియల్స్ చాలా ఉన్నాయి, వస్తున్నాయని ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు, ఆదరిస్తున్నారు. సో అందుకే సీరియల్స్ అనేది మన ప్రొడ్యూసర్స్, ఎంతమంది వర్కర్స్, ఆర్టిస్టులు, డబ్బింగ్, ఎవ్రీథింగ్ అందరూ సెటిల్, అంటే ఫుడ్ వస్తుంది కదా, ఎవ్రీథింగ్ అందరికీ పని జరుగుతుంది. సో హ్యాపీ. ఇంపాక్ట్ అనేది లేదంటారు అయితే? ఇంపాక్ట్ ఏం లేదు, ఎవరికైనా వర్క్ నేను నమ్మేది అదే. నేను అది బిగ్ స్క్రీనా స్మాల్ స్క్రీనా లేకపోతే సీరియల్ సిరీస్ ఏదైనా సరే వర్క్ ఈజ్ వర్క్ అంతే. సో పెద్ద మీ కంపారిజన్ కూడా పెద్ద లేదైతే, ఆ యాక్టింగ్ కష్టం యాక్టింగ్ అలా ఏం లేదు. ఎవ్రీథింగ్ ఎక్కడైనా మనకు అవకాశం ఇస్తే అక్కడ కూడా చేయగలుగుతాం, ఇక్కడ సినిమాలు చేసి ఇక్కడ చేసిన వాళ్ళు ఇంకా ఈజీ, తగ్గించమంటే పెంచడం కష్టం కదా, మనం పెంచేసి ఉంచుకోవాలి. సో రెండు ఈక్వల్. ప్రెసెంట్ వెబ్ సిరీస్ ఏదో చేస్తున్నాను అన్నారు? లేదు, చదరంగం వెబ్ సిరీస్ చేశాను ఆల్రెడీ. చేస్తారా ఆల్రెడీ? చదరంగం వెబ్ సిరీస్ జరిగింది, అది శ్రీకాంత్ గారితోనే వాళ్ళ కాంబినేషన్, మూవీ స్టార్స్ అండ్ హిందీలో కూడా వచ్చింది, అది హిందీ డబ్బింగ్ కూడా అయింది. అండ్ ప్రెసెంట్ వెబ్ సిరీస్ ఒకటి స్టార్ట్ అవుతుంది. ప్రెసెంట్ మూవీస్ ఏం లేదు, ప్రెసెంట్ 3 సీరియల్స్ చేస్తున్నాను. 3 సీరియల్స్ చిన్ని శివంగి జర్నీలో, అండ్ శతమానం భవతి అని ఈటీవీలో, 3 ప్యారలల్ గా జరుగుతున్నాయి. సో 3 జరుగుతున్నప్పుడు నేను ఎక్కడ ఒక సీరియల్ మేనేజ్ చేయడం కష్టం తెలుసు జనరల్గా, సీరియల్ ఆర్టిస్ట్ నేను చేశాను కాబట్టి. 3 సీరియల్ ఎలా అంటే ఈ 3 నాకు ఆల్రెడీ కరోనా ముందు నేను 3 సీరియల్స్ చేశాను. అప్పుడు అగ్నిపులు, రాములమ్మ, అత్తరెడ్డి దారిదని 3 ప్రాజెక్ట్స్ జరుగుతూ ఉండేవి. 3 సీరియల్స్ అది అలవాటు అయిపోయింది, ఇప్పుడు 3 మేనేజ్ చేయగలుగుతాను. ఇప్పుడు సినిమాకి రాజమౌళి గారు ఎలాగో సీరియల్ దానికి మంజులా నాయుడు గారు ఆ టైప్లో ఉండేవారు తెలుసు కదా. ఆల్మోస్ట్ అంటే ఒక హీరోని చూపించాలన్నా, ఎలివేషన్ చూపించాలన్నా టాప్లో మొగల్ రేకులు. మీరు ఆవిడ డైరెక్షన్ లో వర్క్ చేశారు, సో ఆవిడతో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఆవిడతో ఎక్స్పీరియన్స్ సీరియల్ ఐ థింక్ ఆ సీరియల్ నుంచి వర్క్ వైజ్
వీరేన్ శ్రీనివాస్ అనేది వీరేన్ అనేది మేడం పెట్టిన నేమే, మంజులా నాయుడు గారు పెట్టిన నేమ్, ఆ క్యారెక్టర్ పేరే. నా క్యారెక్టర్ ఏమో ఒరిజినల్ నేమ్గా మార్చేసుకున్నాను. వీరేన్ వీరేన్ యాక్చువల్గా బేసిక్గా శ్రీనివాస్ ఉండేది, తర్వాత వీరేన్ శ్రీనివాస్ అని పెట్టిన. అంటే నేను 4 years చేశాను అగ్నిపూలు 4 years సీరియల్ కంటిన్యూ. అసలు జనాలు అంటే సూపర్ రెస్పాన్స్. అప్పట్లో ఇంకా ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా లేదు, అవి ఉండుంటే ఇది నెక్స్ట్ లెవెల్ ఉండేవాడిని. ఇంకా ఇప్పుడంతా ఏ సీరియల్స్ చేసినా ఒక సీరియల్కే సోషల్ మీడియా ముంచేస్తుంది, ఏదో అయిపోతుంది అనుకుంటాం. సో ఆవిడ నుంచి ఐ మీన్ యాక్టింగ్ పరంగా ఆవిడ ఇచ్చిన టిప్స్ కానీ మీకు ఫర్దర్గా ఉపయోగపడుతున్నాయి కదా? ఆబ్వియస్లీ ఆ సీరియల్ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. అంతకుముందు మెచ్యూరిటీ అంత ఉండేది రేపు కాదేమో. నాకు అన్ని వేరియేషన్స్ చూపించారు, చేయించారు, బాగుంది. సో మీరు ప్యారలల్గా కొంతమంది హీరోగా చేస్తే హీరోగా కంటిన్యూ అవుతారు, విలన్గా చేస్తే విలన్గా కంటిన్యూ అవుతారు. మరి మీరు హీరో విలన్ హీరో విలన్ హీరో విలన్ హీరో విలన్, వై హౌ? హౌ అంటే ఏం లేదు, అవకాశం అంతే. అంటే హీరోగా కన్నా నాకు యాక్చువల్లీ నెగిటివ్ క్యారెక్టర్స్ ఇష్టం విలన్గా. ఎందుకంటే స్కోప్ ఉంటుంది, పర్ఫామ్ చేసే స్కోప్ ఉంటుంది. అంటే అంటే నా బాడీ లాంగ్వేజ్ కొంచెం అలా ఉంటుంది అనమాట, యాటిట్యూడ్తో అలా ఉంటుంది. సో మనకు చూపించచ్చు. అదే నేను యాటిట్యూడ్తో చూపిస్తే నువ్వు పాజిటివ్ క్యారెక్టర్, నువ్వు అలా చేయకూడదు, నువ్వు యాటిట్యూడ్ బాడీ ఇలా అనద్దు, ఇలా. సో నెగిటివ్కి అసలు హద్దులు లిమిట్స్ ఏముండవు కదా అని చెప్పి నేను నెగిటివ్ ఇష్టం. నాకు మామూలుగా నెగిటివ్ చేయడం ఇష్టం. నెగిటివ్లో కూడా డామినేటెడ్ ఉండాలి. డామినేట్ చేసిన నెగిటివ్ క్యారెక్టర్ ఉంటే అసలు మామూలుగా ఉండదు, ఇరగదీసేయచ్చు, ర్యాంపే. సో మధ్యలో ఏమైనా పాజిటివ్ ఈ మధ్య వస్తున్నాయి అంతే. సో మీకు నెగిటివ్ అయితేనే ఇష్టం? నాకు నెగిటివ్ బేసిక్గా ఇష్టం. కానీ ఒకేసారి మనం ఒక సీరియల్ పాజిటివ్, ఒక సీరియల్ నెగిటివ్ చేసినప్పుడు ఒకసారి నుంచి ఒకసారి ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఈ సెట్ నుంచి ఈ రోజు చేసి రేపు చేయాలంటే ఒక్కటి సడన్ గా జర్క్ అనేది వస్తుంది. అలా ఏమన్నా అయిందా? అయ్యింది. లాస్ట్ టైం శతమానం భవతి సీరియల్లో హీరోయిన్ చూస్తూ డైలాగ్ చెప్పాలి. డైలాగ్ చెప్తుంటే నేను చాలా సాఫ్ట్గా అన్నమాట, చాలా రోజుల తర్వాత మిస్ అయ్యావు, చాలా రోజుల తర్వాత మిస్ అయిన అమ్మాయి మళ్ళీ నువ్వు దొరికావు అని చెప్పి నేను ఫీల్ అవ్వాలి. ఆ ఫీల్ అవుతుంటే నాకు ఫీల్ రావట్లేదు, నాకు నెగిటివ్ కదా. నేను యాక్చువల్లీ నేను అంత ఫీల్ అయ్యలేదు. నువ్వు నన్ను అంటే ప్లీజ్ నన్ను లవ్ చేయి, నువ్వంటే నాకు ఇష్టం అని అలా చెప్పాలి. ఇక్కడేమో నెగిటివ్ క్యారెక్టర్ అలా ఉండదు, లవ్ రుబాబు ఉంటుంది అక్కడ. అలా చేసి అలాంటిది కొంచెం ఇబ్బంది అయింది మొన్న. ఎంత నెగిటివ్ సడన్ గా ట్రాన్స్ఫర్మ్ క్యూట్ గా అలాగా బ్రహ్మానందం గారు టక్క టక్క ఎక్స్ప్రెషన్ మారుతారు, ఆ టైప్ లో చేయాలి. సో ఆ చిన్న చిన్నవి మేనేజర్ ఇంకా డైరెక్టర్ గారు ఉంటారు కదా మనకు. సో అట్లా మేనేజ్ చేస్తారు మొత్తం. అండ్ పెళ్ళయిందా? మ్యారేజ్ అయిపోయింది. అయిపోయిందా? అప్పుడే ఇంత చిన్న వయసు ఎర్లీగా చేసుకున్నాను. ఎర్లీ మ్యారేజ్. ఇప్పుడు చాలా మంది అడుగుతుంటారు చేసుకోవాలని వస్తాయి ప్రపోజల్స్ వస్తాయి. కానీ మ్యారేజ్ అయిపోయింది చెప్పేస్తా సిన్సియర్ గా అందరికీ చెప్పేస్తాను. ఓపెన్ బుక్ నేను యాక్చువల్లీ ఇప్పుడు అవసరం లేదు, ఇప్పుడు చెప్పే అవసరం లేదు, ఎందుకంటే సోషల్ మీడియా ఉంది కదా. యూట్యూబ్ లో వీరేన్ విత్ వైఫ్ అండ్ కిడ్స్ పెడుతూనే ఉంటారు, ఆల్రెడీ పెట్టేస్తూనే ఉంటారు. ఇన్స్టాగ్రామ్ లో కూడా మనం పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఆటోమేటిక్ అందరికీ తెలుసు. సో పెళ్ళి అయిపోయింది. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ ఎలా? వెనకాల ఏముంది, రెగ్యులర్ సేమ్ జనరల్ లవ్ స్టోరీ ఉంటుంది. ముందు వెళ్ళడం అమ్మాయి, వెనకాల ఫాలో అవ్వడం, ఐ లవ్ యూ చెప్పడం. కానీ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా పోలీస్ బ్యాక్గ్రౌండ్ అని విన్నా. చాలా స్ట్రిక్ట్, మీ డాడీ అందరు తాతగారు కూడా అందరూ తాతల గారి నుంచి అందరూ పోలీస్ ఫ్యామిలీ. అలాంటి పోలీస్ ఫ్యామిలీలో మరి లవ్లు ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తారా జనరల్ గా? అలా ఏమన్నా అంటే నేను బేసిక్గా చిన్నప్పటి నుంచి ఒక చిన్న ఇంట్లో చిన్నవాడిని, అందరికన్నా చిన్నవాడిని. నా ఇష్టమే ఉండేది, ఎవరు నన్ను ఇది వద్దు అది వద్దు అనేవాళ్ళు. ఏమైనా వద్దంటే మరి ఇరగొట్టేస్తాను అన్ని, ఇంట్లో పగిలిపోవాలి. గారం ఎక్కువ అదే ఇంట్లో. అందుకే ఏమన్నా వదిలేశారు నన్ను చిన్నప్పుడే. లవ్ కష్టాలు కూడా లేవైతే? లేవు అసలు. నేను ఈ అమ్మాయి లవ్ చేశానంటే తీసుకొచ్చి పెళ్లి చేస్తాను అంతేనా? అంతే. అంటే అదే అంటాను, మంచి హ్యాపీ లైఫ్, హ్యాపీ. ఎక్కడ నేను స్ట్రగుల్ అయింది ఎక్కడ లేదు అసలు. స్ట్రగుల్ లైఫ్లో అందరు ప్రతి ఒక్కరికి స్ట్రగుల్ ఉంటుంది. నేను అది స్ట్రగుల్లో ఫీల్ అవును. స్ట్రగుల్ అయ్యారా? ఏ సిచ్యువేషన్స్ వస్తూనే ఉంటాయి కదా అన్నీ, అది కామన్. అవన్నీ అంటే సిచ్యువేషన్ స్ట్రగుల్ అయ్యాను అంతే. దాన్ని మనం అంటే ఇండస్ట్రీ వైజ్ స్ట్రగుల్ అయ్యారా, చదువుకునేటప్పుడు స్ట్రగుల్ అయ్యారా, లేకపోతే ఇంకా పర్సనల్గా ఏమన్నా? ఏం లేదు, అంటే పర్సనల్గా ఫ్రెండ్స్లో కానీ ఏమైనా చిన్న ఉంటాయి కదా. మనం ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాం, మన వెనకాల మాట్లాడడం. సో వెనకాల మాట్లాడే వాళ్ళతో కొంచెం ప్రాబ్లం అవుతుంది. అదేంటంటే నేను ఏంటంటే కొట్టేస్తాను ఫస్ట్. ఐ మీన్ నాకు ఫైటర్ అనమాట నా ఫ్రెండ్స్లో. కొట్టేసిన తర్వాత ఆయన ఫీల్ అవ్వడం, అరే సారీ అని చెప్పి మళ్ళీ సారీ చెప్పడం. ఇప్పుడు నా క్వశ్చన్ అన్నీ ఓకే కదా, మధ్యలో చిక్కు అదనమాట. అక్కడ నేను హట్ అయిపోయి ఫీల్ అయిపోయి అప్పుడు ఫైట్ చేయాల్సి వస్తుంది. తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ కలిసిపోతాం. సెటిల్మెంట్ చేస్తుంటారంటే ఏంటి? సెటిల్మెంట్ ఇప్పుడు లేవా? సెటిల్మెంట్ అనేవి ఏమి ఉండవు. నా బ్యాక్గ్రౌండ్ అంతా వాళ్ళే. హైదరాబాద్ మంచి చాలా సర్కిల్ ఉంది. హైదరాబాద్ మొత్తం అందరూ బ్రదర్సే, అందరు నా తమ్ముళ్ళు అందరూ ఉంటారు. కొట్టేవాళ్ళు కూడా అందరూ ఉన్నారు మన దగ్గర. ఇంకా అంతే. ఇంకా నేను తిరిగింది యాక్చువల్లీ నా ఓల్డ్ సిటీ కదా. నేను మొత్తం ఓల్డ్ సిటీ. ఓల్డ్ సిటీ అంటే మొత్తం రుబాబు. సో అటే కాబట్టి నా ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు అందరూ
భయపడతారు జనాలు బయట బయట ఎవరు అంటే జనరల్గా ఎవరైనా జనాలు లేదు, భయపడలేదు. వీరేనా వస్తారంటే అన్న వీరేనా వస్తున్నారన్న కొడతారు లేదు నేను అందరితో చాలా కూల్గా ఉంటాను. అంటే యాక్చువల్లీ ఇంటర్వ్యూకి వచ్చే భయ్యా అనుకుంటూ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా నేను అది అనుకున్నాను, మనకు అంత పరిచయం లేదు, చూస్తే మాత్రం లుక్ ఒక హల్క్, మీరు ఒక 6 feet 6'1" ఉండి ఎంత హల్క్ ఉండి జనరల్గా చూడగానే ఎవరు భయపడతారు, టు బి ఫ్రాంక్ కదా. సో నేను అనుకున్నా, కాకపోతే ఇక్కడికి వచ్చాక 2 నిమిషాలు మనం బయట మాట్లాడము, సో సాఫ్ట్, చాలా సాఫ్ట్, అసలు ఇంత జోవేలో నాకు తెలియదు. ఓపెన్గా ఉంటాం అదే కానీ మన లుక్, బాడీ ఏంటి బాడీ సంఖ్య జిమ్ అప్పటి నుంచి మెయింటైన్ చేస్తున్నారు, అప్పటి నుంచి మెయింటైన్ చేస్తున్నానంటే ఇప్పుడు కాంపిటీషన్ అలాగే అయిపోయింది కదా, పరాయి పాలన ఇప్పుడు అంతా మనల్ని డామినేట్ చేస్తున్నారు, అందుకే లీన్ అయ్యి తగ్గి. మీరు అన్నారు కదా ఇందాక 90+ ఎంతో కేజీస్ ఉండేవాడిని, 92 ఉండేవాడిని, ఇప్పుడు అంత 83 అలా వచ్చాను. 83, సో కట్ డౌన్. డైలీ జిమ్ చేస్తారా? డైలీ జిమ్ ఏం లేదు, కట్ డౌన్ ఏం లేదు, హ్యాపీగా అప్పుడప్పుడు డ్రింక్ చేస్తాను, వీకెండ్స్ పబ్కి వెళ్ళిపోతా, డ్రింక్ చూసారా, ఇది ట్రాన్స్పరెన్సీయా. వీకెండ్స్ పబ్కి వెళ్ళిపోతాను, హ్యాపీగా బిర్యానీ తింటాను, గ్రిల్ చికెన్స్, అవన్నీ ఎవ్రీథింగ్. అంటే డైట్ అంటూ పర్టికులర్గా ఏం లేదు. ఈ మధ్య అందరూ ఇదే అంటున్నారు కదా, షూటింగ్స్ రెగ్యులర్గా చేస్తే ఆటోమేటిక్గా ఎవడైనా సన్నగా అవుతాడు. 3 సీరియల్స్ అంటే చాలా కష్టం. సీరియల్స్ అని కదా, రెగ్యులర్ ఒక డే షూటింగ్ చేసామంటే 3 రోజులు అంటే ఫుల్ డే వర్క్ ఉంటుంది, సో అక్కడ ప్రొడక్షన్ ఫుడ్ మనకు కొంచెం సెట్ అవ్వదు, అది మనం తగ్గిస్తాం. అండ్ అందులోనే మెయిన్ లీడ్ అనేసరికి ఇంకా ఎక్కువ స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది, ఎక్కువ వర్క్ ఎక్కువ సీన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి జరుగుతుంది. సో దానివల్ల కూడా సగం లీన్ అయిపోయాను అంటారా? అంతే, అది కూడా చాలా లీన్ అవుతుంది. దానికి పెద్ద కష్టపడిపోయాను నేను చెప్పను, డైట్ చేసేసాను కూడా చెప్పను. చూస్తే ఒళ్ళంతా టాటూలే కనబడుతున్నాయి. ఏంటో టాటూలు కదా, టాటూలో ఊరికే ఇంట్రెస్ట్, అది ఇది వారియర్ అనమాట. ఓకే, అంటే మీరు వారియర్ పట్టుకునేది, నాకు వారియర్ ఇష్టం, ఐఎమ్ లైక్ అనమాట. యు లైక్ వారియర్, ఓకే. అదే అండి, ఇది చిన్ని పంచులో ఓహో, ఇది అందరినీ కొట్టే ముందు ఇది నేను కొడుతున్నాను అని తెలియాలేమో, ఒకసారి కెమెరాకి చూపించండి మీ పంచ్. ఈ చిన్ని పంచ్ చాలు అని చాలు, ఈ పంచ్ పడిపోతానా, ఈ పంచ్ చాలు, ఈ పంచ్ వద్దు అని. ఈ హ్యాండ్ మీద ఏదో ఒకటి ఉంది, అదే పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్. అయ్యమ్మో, ఇదేమో వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. ఓకే, ప్రతి మీనింగ్ కూడా తెలుసు, దాని మీనింగ్ చేసుకుని తీసుకున్నాను. లివ్ ఇన్ రియాలిటీ, నిజ జీవితంలో బతకండి అది. ఈ పక్కది ఇది హార్స్ రైడర్, మరి ఇక్కడ వారియర్ ఉన్నాడు కదా, ఇక్కడ పార్క్ చేసుకున్నాడు, పార్కింగ్. ఈ పక్కన ఇంకా బాణాలు ఉన్నాయి, వారియర్ బాణాలు వేస్తున్నాడు. అంతే, సక్సెస్ అది. ఎన్ని టాటూ మొత్తం? అంతే, ఇది 1 2 3 ఇంకా ఉన్నాయి, నాకు ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ నా ఓన్ డిజైన్స్. ఎక్కడ నేను అంటే ఇవి కొన్ని చీటింగ్ చేశాను, ఇవన్నీ ఓన్. ఈ హార్స్, ఈ పంచు, ఇవన్నీ ఓను. ఇంకా 2 3 ఉన్నాయి డిజైన్స్, ఇంకా వేయించుకుంటారా? వెనకాల వేయించుకుంటాను. ఇక్కడ ఒకటి ఈ నెక్ మీద కొన్ని ఉన్నాయి, కానీ షూటింగ్స్ ఇబ్బంది అవుతుంది. నేను అదే అడుగుదాం అనుకుంటున్నా, మనం యాక్టింగ్ చేసే వాళ్ళకి జనరల్ ఇప్పుడు పల్లెటూరు క్యారెక్టర్ కవర్ చేస్తాం కదా, ఇన్ కేస్ ఆఫెన్స్ బేర్ షర్ట్ లేకుండా చేసినప్పుడు కనపడితే. అవును, అంటే ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు విలేజ్ క్యారెక్టర్ రావచ్చు, ఇప్పుడు నెగిటివ్ క్యారెక్టర్ రావచ్చు, పాజిటివ్ క్యారెక్టర్, ఏ క్యారెక్టర్స్ కానీ ఈ టాటూస్ ఓకే. ఇప్పుడు నేను డెవిల్ క్యారెక్టర్ చేస్తున్నాను, ఇక్కడ ఓం అని రాసుకున్నాను అంటే ఒకటి, అంటే క్యారెక్టర్ ఇక్కడ ఓం సెట్ అవ్వదు, అలాంటివి ఇబ్బంది. ఇవన్నీ ఏంటంటే ఏ క్యారెక్టర్ కైనా సెట్ అవుతాయి. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ వాళ్ళంతా, ఐ మీన్ సాఫ్ట్వేర్ అని కాదు, ఎవరైనా సీరియల్స్ లో కొన్ని వాటికి టాటూస్ ఉండవు, ఆర్టిస్టులు కొంతమంది ఉండవు, కానీ ఆ పర్టికులర్ క్యారెక్టర్ చేస్తే అక్కడ టాటూ ఎందుకు వచ్చిందని ఆడియన్స్ పాయింట్ చేస్తాను. నా పాయింట్, అలాంటి టాటూస్ లేవు నా ఒంటి మీద. ఆ టాటూలు వేరే అంటారా? టాటూలు వేరే. ఇప్పుడు అదే అంటున్నాను కదా, ఒక రాక్షసుడు ఓం అని రాసుకుని ఉంటే ఒక రాక్షసుడు క్యారెక్టర్ చేస్తున్నాను, ఇక్కడ ఇలా వేసుకున్నాడు, ఇది దేవుడు భక్తుడు కదా, నాకు దెయ్యం క్యారెక్టర్ చేస్తున్నాడు ఏంటి. సో అలాంటి రిలేటెడ్ ఏమీ వేసుకోలేదు. సో ఇవేమో ఇలాగే కనిపించవు మ్యాక్సిమం చేతి మీద. నాకు మహా కనిపిస్తే ఆ వారియర్, అది కూడా ఈ సైడ్కి ఉంటుంది, ఇది ఒక్కటి తెలియచ్చు. సో దీనివల్ల ఎప్పుడు ఏ ఇబ్బంది రాలేదా సీరియస్? ఎవరు చెప్పరు, భయపడతారేమో, వీరేం దగ్గరికి వెళ్ళి చెప్పి అలా ఏం లేదు, ఇంకా ఎవ్రీథింగ్ కూల్. ఇప్పటి వరకు పనిచేసిన కో ఆర్టిస్టులు అందరిలోకి, ఐ మీన్ 18 సీరియల్స్ చేశారు, అండ్ ది బెస్ట్ మీకు అనిపించింది అంటే ద మోస్ట్ ఫ్రెండ్లీ మనకి, అంటే ఒకళ్ళు ఉంటారు కదా జనరల్గా, బాగా ఫేవరెట్ ఒకళ్ళు ఉంటారు. ఇప్పుడు మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ నాకు RRR, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ఇంకెవరు, అల్లు అర్జున్. RRR ఎలా ఉంది? ఆర్ఆర్ కదా, ఎన్టీఆర్ ఎలా, నందమూరి తారక రామారావు, అల్లు అర్జున్ ఆర్. ఇది చాలా డిప్లొమాటిక్, అంత తూచట. సో ఒకటి సింగిల్గా అడుగుతున్నానని, అందుకే అలా. సో ఇండస్ట్రీకి మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా? మీరు సీరియల్స్లో ఉన్నారు, మీ వైఫ్, మీరు కొన్ని రొమాంటిక్ సీన్స్ చేయొచ్చు, ఇంకోటి ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉంటుంది?
ఫ్యామిలీ సపోర్ట్ మనకు ఇంకేంటంటే ఆడితే మనకి ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్ ఉంటుంది. అసలు ఇంట్లో అదే అన్నారు. మీ వైఫ్ ఏమన్నారు? ఏమన్నారు, నేను పబ్స్కి వెళ్ళి పార్టీస్కి వెళ్ళి మిడ్ నైట్ ఎప్పుడు వచ్చినా నో ప్రాబ్లం, నాకు ఓ ఫోన్ చేస్తా డోర్ తీయను కానీ డోర్ రోజు ఓపెన్ అయిపోద్ది. అంత మంచి వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. పబ్కి వెళ్ళి మిడ్ నైట్ వస్తే హారతి తీసుకొచ్చేవాళ్ళు. అసలు ఇబ్బంది లేదు ఫ్యామిలీలో కానీ బయట ఎక్కడ నా ఫ్రెండ్స్లో కానీ ఎక్కడ ఏముండదు, అంత కూల్గా వెళ్ళిపోతారు. నేను అంటే మనం ఎలా బిహేవ్ చేస్తాం ఆపోజిట్ పర్సన్ అలాగే బిహేవ్ చేస్తాను. అంటే మీరు చాలా కూల్ బిహేవ్ చాలా చేస్తారు. కూల్ బిహేవ్ చేస్తాను, అంటే అందరు ఫ్రెండ్లీగా ఉంటాం, హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఇంట్లో వాళ్ళు కానీ ఫ్రెండ్స్లో కానీ. సో బయట ఇంట్లో కూడా బాగా మంచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మనం సెటిల్ చేస్తాం. చెప్పారు ఆల్రెడీ సెటిల్మెంట్ లో ఇంకెవ్వరు మాట్లాడే లేదా చిన్న ఏమైనా ఉంటే చేసేసుకుంటాం కదా అలాగా మంచి. సో ఇండస్ట్రీ అంటే ఫుల్ సపోర్ట్ ఫ్యామిలీలో, ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్. మీ మదర్కి అందరికీ కూడా ఇష్టమే మీరు యాక్ట్ చేయడం. ఇంట్లో వాళ్ళకి ఫ్యామిలీ పోలీస్ ఫ్యామిలీస్కి అసలు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఇండస్ట్రీ అనగానే అమ్మో అనేస్తారు, వాళ్ళు ఇప్పుడు కూడా యాక్సెప్ట్ చేయరు. ఇంకంతే చూసి కొంతమందికి ఏముందని అలవాటు అయిపోద్ది కదా, అలా అలవాటు అయిపోయింది. అలా అలవాటు అనుబంధం చేసుకుంటున్నాడని. అవును, అలా అలవాటు అయిపోయింది. పోలీస్ అవ్వాలనుకున్నారు మీరు? అసలు పోలీస్ అవ్వాలనుకున్నారు కదా? ఫస్ట్ పోలీస్ అవుదాం అనుకున్నాను, యాక్చువల్లీ దానికి ట్రైన్ అయ్యాను. అన్ని స్పోర్ట్స్ లో లాంగ్ జంప్, హై జంప్ అప్పుడు 5 km ఉండేది. 5 kilometers రన్ చేయాలి 25 minutes. ఇప్పుడు పెంచారు 25 minutes. ఇప్పుడు అసలు 5 km తీసేసారు, చచ్చిపోతున్నారు. 5 km తీసేసారు, చచ్చిపోతున్నారు అని చెప్పి అప్పుడు 21 minutes లో వచ్చాను నేను. 21 అన్ని మెరిట్, లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్ అన్ని. ఫిజికల్ గా సూపర్ ఫిట్. ఫిజికల్ సపోర్ట్ అప్పుడు అలాగే వర్కౌట్ చేశాను అంతే. దాని ట్రైనర్ ఏమైందంటే ఎగ్జామ్స్లో పోయింది మెరిట్, మిగతాని బాగానే మెరిట్ వచ్చాం కానీ ఎగ్జామ్స్లో రిటర్న్ టెస్ట్లో సమ్ 20-30 మార్క్స్లో పోయింది కేటగిరీ వైజ్. అప్పుడు కూడా మేనేజ్ చేయాలంటే ఇంకా అలా కాలేదు, ఎగ్జామ్లో పోయింది అంతే. దాన్ని అదే వెంటనే ఇంకా దీంట్లోకి వచ్చాను. దీంట్లోకి వచ్చి ఇంకెక్కడికి వెళ్ళబోద్దు కాదు కదా. ఇంకో ట్రై చేయలేదు అసలు? నెక్స్ట్ ట్రై వేయలేదా? లేదు, ఇంకా ట్రై చేయలేదు. బాగుందని కాదు ఇండస్ట్రీ. లేదు, యాక్చువల్లీ నా పోలీస్ అని చెప్పి ఇంకా ఇప్పుడు కూడా నేను అందుకే ప్రైవేట్ పోలీస్ అని చెప్పుకుంటాను అందరికీ. నేను అలాగే పోలీస్ అంటే మరి బాగా రెస్పెక్ట్, ఎందుకంటే తాతలు అందరూ ఉన్నారు కాబట్టి పోలీస్ అంటే ఇంకా నాకు డైరెక్ట్ మన ఫ్యామిలీలా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అప్పుడు నాకు 25 yearsకే లిమిట్ పెట్టారు. 25కే లిమిట్. అప్పుడు 25 దాటిందా కండక్ట్ చేయకూడదు. సో అప్పటి వరకు ట్రై చేశారు? 25 వరకు 1 time అవకాశం వచ్చింది, సెకండ్ టైం ఇస్తే పక్కా కొట్టేవాడిని. ఒక్కసారి ట్రై చేశారు, ఆల్మోస్ట్ ఫిజికల్ అంతా అయిపోయింది, మెరిట్లో పోయింది. సెకండ్ టైం మాత్రం పక్కా కొట్టేవాడిని, వచ్చి ఉంటే అవకాశం. అప్పటికే అయిపోయింది. సో జనరల్గా డాక్టర్ అవ్వాలని యాక్టర్ అవుతారు, కానీ మీరు పోలీస్ అవ్వాలని. మరి నేను డాక్టర్ కూడా అయిపోదాం అనుకున్నాను. BSc మైక్రోబయాలజీ, MSc మైక్రోబయాలజీ కూడా చదివాను. మైక్రోబయాలజీ స్టూడెంట్. అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏంటి మీది? MSc మైక్రోబయాలజీ చదివాను, అది MSc ప్రైవేట్. BSc మాత్రం నారాయణగూడలో చదివాను. అప్పుడే ABVP ప్రెసిడెంట్గా చేశాను, HRD కాలేజ్. ఓహో, ప్రెసిడెంట్గా కూడా చేశారు కాలేజ్? అఖిల భారత విద్యార్థి పరిషత్. ABVP తెలుసు, నారాయణగూడ అటు సైడ్. ఎప్పుడైనా హాలిడేస్ అప్పుడు కాలేజ్ వెళ్ళిపోయాం 10-15 మంది వేసుకుని బైక్ కాలేజ్కు గెట్అవుట్. సినిమా ఇంట్రెస్ట్ లేదు కానీ సినిమాలో జరిగే సీన్లు అన్నీ మాత్రం ముందు కాలేజ్లో జరిగిపోయినాయి. అన్ని చూసేసాం, అన్ని చేసి. అందుకే ఇప్పుడు పెద్ద కష్టం అనిపిస్తుంది యాక్టింగ్ అయితే. సో అలాంటి క్యారెక్టర్ అక్కడే నెగిటివ్ చూపించారు కొట్టడం. కాలేజ్లో మా ప్రిన్సిపల్ లెటర్ రాసింది, వీడిని తీసుకెళ్ళిపోండి అని చెప్పి లోకల్ పిఎస్కి. అప్పట్లో జీప్ ఉండేది కదా, ఎక్కించితే తీసుకెళ్ళిపోయారు. మరి మీ డాడీ ఏమనేవారు కదా? తీసుకెళ్ళారు రాత్రి 10:30 ఆ టైంలో, వర్షం పడుతుంది, తీసుకెళ్ళారు. మా అన్నయ్య తీసుకుని వచ్చారు. వచ్చి ఏం పని చేస్తున్నావు రా నువ్వు, కష్టపడి పోలీసు ఉండి ఇంకో పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఆ ఫాదర్ దగ్గర ట్రైనింగ్ అయిన వీళ్ళందరూ జూనియర్స్. చూడండి మీ అబ్బాయి ఏం చేశాడు, బాగుంటాడు మీ అబ్బాయి, హైట్ పర్సన్ బాగుంటాడు, మంచి పోలీస్ అని. ఇలాంటి పనులు చేయకపోతే బాగుంటుంది. అలాంటి పనులు అంటే అది స్టూడెంట్ అంటే అఫ్ కోర్స్ అంటే కాదు, కాకపోతే పోలీస్ స్టేషన్ ఏం చేయలేదు, ర్యాగింగ్ చేశాను అంతే. అమ్మాయిలు నేర్పించడానికి కూడా కాదు, ఓన్లీ ర్యాగింగ్ చేయడం. స్టూడెంట్స్ ఉంటారు కదా, అది కూడా అమ్మాయిల జోలికి వెళ్ళేవాడికి, వీళ్ళే అబ్బాయిలు ఉంటారు కదా, వాళ్ళకి నాకు అన్ని తీసుకొచ్చి పెట్టాలి. వాటి సీనియర్ కదా, ఎవ్రీథింగ్ నాకు ఫుడ్ కావాలి. ర్యాగింగ్ చేశారా? అంటే హెల్తీ ర్యాగింగ్, చిరాగా అది చెయ్యి ఇది చేయండి. అక్కడ ఏదో ఒకరు ఎవడో హట్ అయ్యి ఆడు కంప్లైంట్ ఇచ్చే, ఓహో అందుకని తీసుకెళ్ళిపోతారు. తర్వాత పరిస్థితి ఏంటి? కంప్లైంట్ ఇచ్చడం ఏం కాలేదుగా, కనిపించారు కదా చుట్టూ. ఇంకా అలా కాలేజీలో బాగుండేది. ఎవ్రీ ఇయర్ అంటే మంత్లో గొడవ అయితే పక్కా జరిగేది. కాలేజీ గొడవలు బాగా జరిగాయి, నా కోసం ఎదిగారు. కాలేజీలో ఎన్నిసార్లు డీబార్ అయ్యారు, ఎన్నిసార్లు సస్పెండ్ అయ్యారు? డీబార్ ఏముంది కాలేజ్, వాళ్ళకి కూడా భయమా సస్పెండ్ చేయాలంటే, వీరేంటి టచ్ చేయాలంటే? అలా ఉండింది. సో అప్పట్లో అలా వెళ్ళిపోయాను. ఇప్పుడు మిస్ అవుతుంటారా కాలేజ్? డెఫినెట్లీ. ఇప్పుడు మూవీస్లో చూస్తుంటే ఇవన్నీ నేను చేసేసినవే అని. ఇప్పుడు అదే కదా అంటే. మరి అలాగే మంచి ఫ్లట్ అనమాట, ఫ్లటర్ని కూడా మంచి ఫ్లట్ బాగా ఫ్లట్ చేస్తా. కాలేజీలో బాగుండేది కదా, బైక్ వేసుకుని వెళ్ళిపోవడమే. అందులో కట్అవుట్ అప్పటి నుంచి వర్కౌట్ చేసేవారా? జిమ్ లేదు, డిగ్రీలో హైట్ ఉండేవాడిని, సన్నగా ఉండేవాడిని, లుక్ ఉండేది కానీ మొత్తం బ్యాండాలు గిండాలు కట్టేసి చేతులు అది కట్టుకొని
మెల్ల ఇష్టం వచ్చిన జాకెట్స్ గీకెట్స్ వేసి. అప్పుడు ఏం గర్ల్ ఫ్రెండ్ అప్పుడు ఒకటే ఒక థియేటర్ ఉండేది, ఐమాక్స్. ఐమాక్స్ ఒకటే ఉండేది ఇంకా సినిమాకి వెళ్ళిపోవడం ఫస్ట్ డే. ఐమాక్స్ అదే అడ్డం అది. అప్పటి నుంచి రామ్ చరణ్ వీళ్ళే మీకు ఫేవరెటా? లేదు నాకు మామూలుగా బేసిక్గా మనం మంచి ఫ్యామిలీయే కదా. అవును, ఇప్పుడు జనరల్గా ఎవరైనా మిమ్మల్ని చూసినా కూడా మీరు మంచి ఫ్యామిలీ మెంబర్ అనుకుంటారు తెలుసా. అంటే మీ లుక్ కూడా కొంచెం విష్ణులా ఉంటుందని ఎవరైనా అన్నారా? ఎందుకంటే విష్ణునే అంటాడు. విష్ణు అన్నారు ఆయన. సో ఇప్పుడు దాకా నాకు తెలీదు, నేను ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు కూడా మంచి వీరే అంటారు కదా చాలా మంది. చాలా మంది కామెడీ చేస్తుంటారు అలాగా. కానీ నాకు యాక్చువల్గా మనసుతో కలిసి పెరిగా ఉంటుంది. స్కూల్ మేట్, కాలేజ్ మేట్, అంటే లోకల్ మేట్స్ ఏరియా. మనోజ్ అప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయింది. ఆది పినిశెట్టి కూడా ఆది పినిశెట్టి నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ 6th క్లాస్ నుంచి. సో అలా మనోజ్తో పాటు తిరిగి మనోజ్ దగ్గర ఏమవుతాడు ఆ నేచర్ కాపీ కొట్టేస్తాం కదా, అలా సేమ్ అలాగే విష్ణు గారు మాట్లాడుతున్నట్టే ఉంది. అలాగే అయిపోయింది. ఇంకా అంతే. నా ఫేవరెట్ అయినా ఆయన పెద్ద ఆయన మోహన్ బాబు. ఆయనతో ర్యాప్ ఎలా ఉంటుంది మీకు? బాగుంటుంది ఆయన, కానీ నన్ను తిడుతుంటారు అప్పుడు. ఎందుకు ఊరికి అది చెప్పాను, లాస్ట్ ఇంటర్వ్యూలో చాలా ఇంటర్వ్యూలో చెప్పాను ఆ విషయం. ఓకే, బాగుంటుంది ఆయన. అంతే, మంచి ర్యాప్ అయ్యే ఫ్యామిలీ మొత్తం. మంచి లక్ష్మి గారు అందరూ నన్ను బాగా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు సినిమాలో గైడెన్స్ అయ్యి కూడా ఇస్తుంటారా వాళ్ళు? మూవీస్ ఏం లేవు కదా, ఇస్తే డెఫినెట్లీ. వాళ్ళు జనరల్గా వాళ్ళ మూవీస్లో చేశారు కదా మీరు. ప్రతి మూవీలో నన్ను పెట్టుకుంటారు. విష్ణు అయినా మంచి మూవీలో ప్రతి మూవీలో అవకాశం ఇస్తారు. మనోజ్ అయినా. మనోజ్ కానీ. సో మరి బిగ్ బాస్ ఇట్లా ఏమి? బిగ్ బాస్ ఏం లేదు అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఒక సీరియల్ 2-3 సీరియల్ జరుగుతున్నప్పుడు ఇంకా వాళ్ళు కూడా మనల్ని పిలవరు. అంటే తెలిసిపోతుంది. అలాగే మన అలాగే సన్నీ వచ్చాడు, సన్నీ కళ్యాణ్ వైభోగం, అర్జున్ ప్రాబ్లం అయింది కదా, అలాగే ఇన్ని గొడవలు అయ్యాయి. సోయల్ కూడా అనుకుంటా, సోయల్ నాతో కూడా చేశాడు, నాతో చేరా. అలాగా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. వెళ్ళాలనుకుంటే అన్ని ఖాళీ అయిపోయి. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా అట్లా బిగ్ బాస్ కి వెళ్ళాలి? నాకు వర్కౌట్ అవుదామో అనిపిస్తుంది, కొంచెం రఫ్ ఉంటాం కదా అక్కడ. మరి లాస్ట్ సీజన్ అప్పుడు అర్జున్ ఇట్లా రఫ్ గానే వర్కౌట్ అయింది. అక్కడ స్ట్రెంత్ కూడా ఇంపార్టెంట్ కదా. అవును, అర్జున్ లాస్ట్ సీజన్ లో మీరు చాలా స్ట్రెంత్ కదా మీకు ఉంది. అంటే మనం రఫ్ అండ్ టఫ్ ఉంటాం, అంటే మనం పాయింట్ మాట్లాడేస్తాం డైరెక్ట్ గా. అదే కావాలి బిగ్ బాస్ కి. అవును, యాక్చువల్లీ ఏమో నాకేదో చిన్న భయం, మళ్ళీ ఎక్కడైనా మనం మిస్టేక్ జరుగుతుందేమో అని. ఇంకా జనరల్ గా మీ ఓపెన్ బుక్ అయిపోతారు అక్కడికి వెళ్తే ప్రేక్షకులకి. అంటే మన లోపల ఫీలింగ్ కూడా ఓపెన్ అయిపోతాయి. తిట్టాలంటే తిట్టేయడం. మళ్ళీ ఎందుకు వచ్చిన టెన్షన్. ఇప్పుడు దాకా కొట్టలేదు ఎవరు. నేను అలా కంట్రోల్ లేకపోతే చేయలేకపోద్దేమో. సో వస్తే ఆఫర్ వస్తే వెళ్తారా? డెఫినెట్లీ వెళ్తాను, వస్తాను ఈసారి. అంటే ఇప్పుడు కష్టమే ఈసారి కూడా. ఇప్పుడు కూడా 3 సీరియల్స్. ఎప్పుడైతే ఒక సీరియల్ పెట్టుకుంటే మేము వెళ్ళొచ్చు, చూడాలి. ఇప్పుడు ప్రెసెంట్ ఆల్మోస్ట్ ఆర్టిస్టులు అందరూ ప్రొడ్యూసర్లు అయిపోతున్నారు కదా ఈ మధ్య. సో అలా మీకు కూడా ఏమన్నా ఆర్టిస్ట్ నుంచి ప్రొడక్షన్? నేను 2018లో ట్రై చేశాను ప్రొడ్యూసర్ అవుదామని. 2018లో కాశీ గారు వీళ్ళందరితో కలిసి జర్నీ చేసాం, ప్రొడ్యూస్ చేద్దామని అనుకున్నాం. కానీ అందరూ నన్ను సజెస్ట్ చేశారు, మన ప్రొడ్యూసర్లే ఉన్నారు కదా, బ్యాచ్లే ఉన్నారు, నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా. మరి పవన్ సాయి కూడా చేశాడు కదా, పవన్ సాయి చేశాడు, కల్కి చేశాడు, వీళ్ళందరూ మీకు తెలుసు. అయితే వీళ్ళందరూ నాకు మంచి సజెస్ట్ చేశారు, వద్దా చేసుకొని సంపాదించుకుంటే బెటరు. అంటే కష్టం ప్రొడక్షన్, రిస్క్ అని ఎందుకు రిస్క్ చేసుకొని మన డబ్బులు పెట్టి మనం వస్తాయి రావని గాల్లో దీపంలా ఉంటుంది. అవునవును, ఇందాక సీతాకాంత్ అన్న ముందు చెప్పాడు ఆయన. ఆయన కూడా యాక్టర్ గా ఉన్నప్పుడు నాకు చాలా బాగుంది. అవును, ఎట్లా అయ్యాక స్ట్రెస్ పెరిగింది. ఎందుకు స్ట్రెస్ లైఫ్. ఇప్పుడు అందుకు కొన్ని రోజుల తర్వాత మనం ఏదో ఇంకా ఏమి లేదు, సరే ఇప్పుడు చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం అనే టైంలో యాక్టింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ అప్డేటెడ్ వర్షన్ అప్డేట్ అవుతుంటాం కదా. ఇప్పుడు ఏదో ఒకటి ఆలోచన అవకాశం ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. నేను అంటే ఇది నమ్ముతాను అంతే, ఓన్లీ ఫేట్. ఎప్పుడు ఎలా అంటే నేను దీన్ని నమ్ముకుంటే వెళ్ళిపోతుంటాను, ఏదో ఇదైపోలే అదైపోలే నేను ఫైట్ చేయాలి. రేపటి గురించి కంగారు పడ్డా ఈ రోజు ఏంటి అనేది నేను ప్రెసెంట్ ఎలా ఉంది, హ్యాపీగా ఉందా లేదా అంతే. ఈ రోజు ఉంది ప్రెసెంట్ హ్యాపీ. రేపు ఏంటి షూటింగ్ ఉందా ఆ టైంకి అనుకుంటాను అంతే. ఎవరి గురించి మాట్లాడుకోం, పట్టించుకోం. ఓకే, సీరియల్ అలా హెక్టిక్ ఉంటుంది మనకు. అందులో 3 సీరియల్ చేస్తున్నామంటే ఫ్రీ టైం చాలా కష్టం మీకు. సో ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికినప్పుడు ఫ్యామిలీతో ఉంటాను, ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఎందుకంటే డైలీ ఆల్టర్నేటివ్ ఒక పార్టీ ఉంటుంది. రోజు ఉండొచ్చు, ఒక్కోసారి ఆల్టర్నేటివ్ కంపల్సరీ ఉంటుంది. నా ఫ్రెండ్ సర్కిల్ అంత పెద్దది, చాలా పెద్ద సర్కిల్ హైదరాబాద్. సో ఆల్టర్నేట్గా ఏదో పార్టీ జరుగుతూనే ఉంటుంది. వీకెండ్స్ ఇంకా అది కాస్త ఒకసారి ఇప్పుడు వద్దు, తర్వాత ఎల్లుండి పెట్టుకున్నారు, రెండు షూటింగ్లో ఉన్నారా వెళ్ళొద్దు అని. నా క్లోజ్ సర్కిల్ అందరూ నా దగ్గర బెస్ట్ ఫ్రెండ్సే ఉన్నారు, 100 మంది. బెస్ట్ ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్ పేరు చెప్పండి అంటే నాకు నవ్వు వచ్చింది. 100 మంది బెస్ట్ ఫ్రెండ్స్ అంటే అలా బెస్ట్ ఫ్రెండ్స్ లో ఇప్పుడు నేను లేదంటే వద్దురా ఇప్పుడు పెట్టుకోదు, ఎల్లుండి పెట్టుకుందాం, అలా నేనే పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తాను. కానీ సో వాళ్ళు ఏమి అనుకోరు పోస్ట్ పోన్ చేయడానికి? లేదు, మనం ఉండాలి కంపల్సరీ. నేనంతా హ్యాపీనింగ్ మొత్తం అడావిడి చేస్తాం, చిల్ ఉంటుంది. సో అందుకే నా ఇంట్లోతో స్పెండ్ చేస్తాను, అంతా మెయింటైన్ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వెళ్తాను. చాలా కష్టం. గర్ల్ ఫ్రెండ్స్ కూడా
నాకు అదే అది లేదనుకోకండి. గర్ల్ ఫ్రెండ్స్ అంటే అదే నా వైఫ్ తిడుతుంటది, అది కృష్ణుడు అంటుంటది అనమాట. సో అలాగా అంటే తను అలా కూడా అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం అదంతా అదే అనమాట. ఇప్పుడు సీరియల్ రొమాంటిక్ క్యారెక్టర్ ఏమైనా రొమాంటిక్ సీన్ మనం ఇన్వాల్వ్ అవుతారా? మీరు ఇన్వాల్వ్ అయిపోతారు సార్, మాకు తెలుసు మీరు ఎవరు అనట్లే. మీరు ఇన్వాల్వ్ అయిపోయాక ఆవిడ ఏం చేస్తారంట, ఇంటికి వచ్చాక ఏంటి అక్కడ చేసు ఇక్కడ యాక్టింగ్ అని చెప్తాం కదా, అంతా మాయ మాయ అలా మేనేజ్ చేస్తారు. అంటే స్క్రీన్ లో చేసేసి ఈయన మంచిగా ఇన్వాల్వ్ అయిపోయి ఇంటికి వెళ్ళాక ఏంటి వాళ్ళు చేస్తున్నా, అది యాక్టింగ్ అమ్మా చెయ్యాలి, ఇది పెయిడ్ నో నిజంగా కృష్ణుడు అని పెట్టాల్సింది. మంచిది. ఇంకా అలాగే అప్పుడప్పుడు కవితలు చెప్పేస్తుంటాను వాళ్ళకి కవిత్వం అలా ఊరికే అమ్మాయిలకి అలా అలా పడుంటారు కదా. ఇప్పుడు స్టిల్ ఇప్పటికీ ఫ్లర్టింగ్ చేస్తుంటారా? అయ్యో ఎందుకు చేయను, ఫ్లర్టింగ్ చేయడానికి ఒక ఇది ఉండాలి, లిమిట్ లేదు. ఎన్ని కెమెరాలో చూసారా మీరు, కెమెరాలో చెప్పేస్తున్నారు. పర్లేదా? ఏం లేదు, చెప్పచ్చు, పర్లేదు. మీ వైఫ్ ఏమనుకోరు, షీఈ్ వెరీ ఫ్రెండ్లీ. అయితే అంతా తెలుసు కాబట్టి అంతే మాట్లాడతాడు, ఎక్కువ ఏం పీకేది ఏమి ఉండదు అని మాటలే చేతలు సో అలా ఏం లేదు. ఇట్స్ ఏంటంటే నాతో పాటు వర్క్ చేసిన అందరూ కూడా చాలా ఫ్లర్టింగ్ అలా ఉంటాం. అంటే ఓపెన్ అంటే హ్యాపీ అట్మాస్ఫియర్ ఉంటుంది, ఫ్యామిలీ టైప్ లో క్లోజ్ గా ఉంటాం, వర్క్ చూసుకుంటాం. అదే నువ్వు అక్కడ కూర్చొని అంటే ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఫోన్ చూసుకుంటూ యాటిట్యూడ్ మెయింటైన్ చేయడం ఏమి ఉండదు. యాటిట్యూడ్ వద్దు, యాటిట్యూడ్ నాకే నచ్చను. మామూలు ఎవరైనా యాటిట్యూడ్ చేస్తే వాళ్ళకి దూరంగానే ఉండాలి అంతే. సో మీరు మాత్రం ఫ్రెండ్లీగా ఎంతమంది ఉంటే వాళ్ళతో కలిసిపోయి భోజనం చేయడం ఎలా ఉంటుంది? కలిసి లేదు, భోజనం చేయడం అంత కష్టం, ఎందుకంటే మనం అక్కడ ప్రొడక్షన్ కూడా కొంచెం కష్టమే కదా. సో సపరేట్ గా మీరు రూమ్ లో కూర్చొని తినేసి ఉన్నంతసేపు అందరితో హ్యాపీగా ఉండాలి, అంతే నవ్వుతూ చేయాలి. మళ్ళీ అక్కడ తలకని పద కూడా పెట్టుకుంటే కష్టం, 2 డే అంతా స్పెండ్ చేయాలి. అక్కడ క్లోజ్ అయితే కొంచెం నవ్వుతూ మొక్కలు ఉంటే బాగుంటది కదా, అందుకని కొంచెం హెల్దీ అట్మాస్ఫియర్ లోనే ట్రై చేస్తుంటారు. సో ఫ్యామిలీ నుంచి అస్సలు ప్రాబ్లం లేదు. క్రికెట్ ఆడతారా? క్రికెట్ ఆడను, నా బ్రదర్ ఆడతాడు, కొన్ని హైదరాబాద్కి కెప్టెన్ అన్నమాట. ఓన్ బ్రదర్. వెళ్తుంటారా? వెళ్తుంటాడు, తను ఆడుతుంటాడు. మీరు వెళ్తారా? నేను నాకు యాక్చువల్లీ చూడడం కూడా ఇంట్రెస్ట్, అంటే మామూలు చూస్తాను ఏదో మెయిన్ మ్యాచెస్ ఉంటే. రీసెంట్ గా వరల్డ్ కప్ నాకు చూసాను, అవి మొత్తం పబ్ లోనే కూర్చొని చూసాం. అక్కడ కూడా పబ్ ఇన్వాల్వ్మెంట్ అక్కడ బాగుంటాయి కదా అక్కడ. ఎవరి ఫేవరెట్ క్రికెటర్? ఆబ్వియస్లీ కోహ్లీ. ఇప్పుడు కోహ్లీ, రోహిత్ శర్మ. అందరు. యా, మీకు మంచు ఫ్యామిలీ చాలా క్లోజ్, ఇంకా ఇంకా ఇంట్లో వెళ్ళి తిరిగే టైపు. సో రీసెంట్గా ఒక 3-4 డేస్ నుంచి ఒక ఇష్యూ జరుగుతుంది. రీసెంట్గా ప్రణీత్ హనుమంత్ అని, దాని మీద మంచు ఫ్యామిలీ మనోజ్ గారు కామెంట్ చేశారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అది ఒక చెత్త, ఆ చెత్త టాపిక్ గురించి మనం మాట్లాడమే వేస్ట్. అంతే అంటారా? డోంట్ డిస్కస్, అంతే. సరే, ఓకే అది పక్కన పెట్టేద్దాం, సెన్సిటివ్ మ్యాటర్. ఓకే, సో ఇందాకేదో చెప్పారు గర్ల్ ఫ్రెండ్స్ కవితలు అని. సో సరదా ఒక మంచి కవిత చెప్పొచ్చు కదా? కవితలు అంటే ఎంతమంది అమ్మాయిలకి ఫ్లర్టింగ్ చేస్తారు. చిన్నప్పుడు చెప్పేవాడిని, బాగా చెప్పేవాడిని కవితలు. సో ఎవరో ఇంప్రెస్ అయి ఉంటారుగా. అయ్యో, కవితలకు ఇంప్రెస్ అవుతారు. సో ఒక కవిత మన జనం కోసం, అంటే చిన్న కవితలు ఉంటాయి, పర్లేదు, క్యూట్ గా. అందమైన రోజా సైతం నీ అందాన్ని చూసి పరిమళిస్తుంది, రోజాని మించిన అందాన్ని పొందేందుకు నా మనసు తప్పిస్తుంది. అలాగే చిన్న క్యూట్గా ఉంటాయి. పికప్ లైన్స్ ఇవన్నీ తెలుసా? పికప్ లైన్స్ తక్కువ ఇస్తాం. తర్వాత ఒక అమ్మాయి ఇప్పుడు మిస్ అయిపోయిన తర్వాత, నేను ఇంట్లో నువ్వు ఇంత మిస్ అయిపోయావు, అందుకే నేను ఏడుస్తున్నాను ఒక ఇంట్లో కూర్చొని అని చెప్పడం కోసం. ఫస్ట్ ఏంటంటే, మనం ఒక అమ్మాయి, నేను ఒకప్పుడు ఎక్కడో చూశాను, తర్వాత మిస్ అయ్యావు, నేను అందుకు బాధపడుతున్నాను అని చెప్పడానికి. నేను దూరంగా వినువీధులు వివరించే అందానివిగా భావించిన రోజులలో నీకే బ్రతికే ఒక తపమై వెతుకాడే నిషాలందున నేను ఎటు చూచిన చటులలంకారపు మటుమాయల నటనలలో నీ రూపం కానరానందున నా గది లోపల చీకటి లోపల నా గదిలో కృంగిపోయిన రోజులు లేవా. ఓనేనా? ఇది ఎందుకు శ్రీశ్రీ గారి కవిత, ఇది శ్రీశ్రీ గారిని ఎందుకు బాగా ఫాలో అవుతాను. శ్రీశ్రీ గారి ఇంకోటి ఉంటుంది, నా జనని గర్భంలో ఆకారం లేకుండా నిద్రిస్తున్న నా అహంకారానికి ఆకలి కల్పించిన నాడు, నా బహిరంతరింద్రియాల్లో ప్రాణం ప్రసవించగా, నేను ఈ భూలోకంలో పడి సుఖదుఖాలు ఏవేవో వస్తుంటే తలదాల్చి ప్రపంచ పరిణామంలో పరివాజకుడనై వివల్వంగా వర్తించే వేళ అభయస్త ముద్రతో నన్ను పునితిని గావించిన నా కవిత. శ్రీశ్రీ గారి బాగా సూపర్. ఆయనది అనేసరికి ఒక భావోద్వేగంగా ఎట్లా ఉంటే కవితలు నేను చదివింది మరో ప్రపంచం అలాగా
ఇది ఏంటంటే ఇది కూడా చిన్నది ఇచ్చాడు, అందుకే అంటున్నాను అమ్మాయిని Sensitive ఫ్లడ్ గా చేయడం ఉందా? కూడా అమ్మాయిలు కూడా టచ్ చేశారంటే నాకు ఇది అమ్మాయిలు ఇట్లా touch వెళ్ళిందంటే చేశారు. అమ్మాయి టాపిక్ టచ్ చేయడం అనేది చాలా గ్రేట్ ఆయన. గ్రేట్. ఇది నా ఫేవరెట్ కవిత. యా కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడు, అది చేత కాకపోతే పాకుతూపో, అంతేగాని ఒకే చోట కదలకుండా ఉండిపోకు. ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతిందని, స్నేహితుడు ఒకడు మోసం చేశాడని, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని, అలాగే ఉండిపోతే ఎలాగా? దేహానికి తప్ప దాహానికి పనికిరానా సముద్రపు కెరటాలే ఎగసేగసి పడుతుంటే, తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా నీ ముందు తల దించుకునేలా చేయగల సత్తా అనేది. సృష్టిలో చలనం అనేది ఏది ఆగిపోవడానికి వీల్లేదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు, అనుకున్నది సాధించాలని నీలో అణువణువున ప్రవహిస్తుంది ఆ నెత్తుడితో సహా. ఏది ఆగిపోవడానికి వీలేదు. లే, నిన్ను కట్టుపడేసిన ఆ మానసిక బాధల సంఖ్యలను తెంచుకో. పడ్డచోటు నుంచే పరుగు మొదలుపెట్టు. నీ పరుపు నిన్ను చీదరించుకోకముందే బద్ధకాన్ని వదిలే. నీ అద్దం నిన్ను ప్రశ్నించకముందే సమాధానాన్ని వెతుక్కో. నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుతురులోకి వచ్చేసే. కన్నీళ్లు కారుస్తే కాదు, చెమట చుక్క చిందిస్తేనే చరిత్ర సృష్టించగలవు. జై హింద్. అసలు వండర్ఫుల్. ఎంత పెద్ద కవిత అసలు ఎలా అది ఎలా అంటే శ్రీశ్రీ ఇంట్రెస్ట్, అసలు అంత ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది మీకు? ఊరికే దాంట్లో పెయిన్ ఉంటుంది. అసలు పబ్బు ఇదంతా మనకి వీరేన్కి ఆపోజిట్ కాయిన్కి అదర్ సైడ్ చూసాను నేను కాసేపు, నాకు అర్థం కాలేదు ఇంతసేపు. అది ఉంటుంది, అదే అంటాను కదా, నాకు ఎక్కువ ఎమోషనల్ కూడా నేను. అంటే ఏమైనా తప్పు జరిగినా, ఏమైనా అనిపించినా, అబద్ధం ఆడినా ఫీల్ అవుతుంటాను. ఓకే, కాలేజ్ నుంచి ఆ రియాక్ట్ అయ్యే గుణం ఉంది కాబట్టి నాయకత్వ లక్షణాలు ఎక్కువ, ఉద్వేగం ఉంది లోపల, అగ్ని ఉంది లోపల. ఉంది. శ్రీశ్రీ గారు ఫేవరెట్. ఇంకా తల వంచుకు వెళ్ళిపోయావా అనేస్తాం, మహాప్రస్థానం వస్తుంది చదివేశారా? అన్నీ చదువుతుంటా, మామూలుగా చదువుతుంటాను. తల వంచుకు వెళ్ళిపోయావా అనేస్తాం, సెలవంటూ ఈ లోకాన్ని వదిలి, తల పోసిన బేబీ కొనసాగకపోగా, పరివేదన బరువు కాగా, అటుపోతే ఇటుపోతే అంతా అలక్షణతో అనాదరణతో ఒక్కని చేసి వేధించారని, బాధించారని, వెక్కి ఏడుస్తూ వెళ్ళిపోయావా అనేస్తాం, సెలవంటూ ఈ లోకాన్ని వదిలి. బా సూపర్. ఈ మధ్య కమల్ హాసన్ గారు చెప్తున్నారు జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయని. సేమ్ అట్లా నాకు తెలిసి ఇది కూడా అలాగే వెళ్తుంది నాకు తెలిసి. చాలా బాగా చెప్పారు, వండర్ఫుల్. అసలు ఏంటి ఎక్స్పెక్ట్ చేసి అసలు మీ దగ్గర నుంచి ఇంత పాజిటివ్, నిజంగా మల్టీ టాలెంటెడ్. యాక్చువల్లీ టాస్క్ కూడా కాదు, మీరు టాలెంటెడ్. అసలు పబ్బులకి ఫ్లర్టింగ్ ఇదంతా పక్కెళ్ళి ఒక్కసారికి ఇలా శ్రీశ్రీ గారు వచ్చేసరికి గదంతా శ్రీశ్రీ గారు ఆవాహన జరిగినట్టుంది. సో వండర్ఫుల్ వీరన్, సీరియస్గా చాలా బాగా చెప్పారు. అమ్మో డిబేట్ అవ్వాలి. సో ఫస్ట్ అగ్నిపూల్ మంజులా మేడం గారు, అసలు అందులోకి ఛాన్స్ ఎలా వచ్చింది? ఆవిడ అట్లా ఎట్లా తీసుకున్నారు అనేది. అంటే మంజులా గారు అబ్బాయి శశాంక్ నా ఫ్రెండ్ అనమాట. ఓ, అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారా? ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉన్నారు, పొలిటికల్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఓకే, అన్నీ ఉన్నారు. సో శశాంక్ నా ఫ్రెండ్. తను మొగల్ రైకలు అయిపోగానే అగ్నిపూల్ గారు స్టార్ట్ చేస్తున్నప్పుడు నేను అప్పుడే కరెక్ట్గా హ్యాపీ డేస్ జరుగుతుంది, సీరియల్ జరుగుతున్నప్పుడు రానా చేద్దాము అగ్నిపూల్ అంటే ఇమీడియట్గా నేను మేడం కలిశాను. నా కట్అవుట్ చూడగానే ఫస్ట్ వీరన్ క్యారెక్టర్, అవును, రఫ్ అండ్ టఫ్ ఉండే క్యారెక్టర్, అది నెగిటివ్ షేడ్ ఉండే క్యారెక్టర్. మేడం సీరియస్ లో కూడా ఆల్మోస్ట్ అందరూ మంచి హైట్ పర్సనాలిటీతో ఉంటారు, బాగా సెలెక్ట్ చేస్తారు. అంత నా ఫ్రెండ్ కో స్టార్ కూడా విజయ్ బాహుబలి, విజయ్ తెలుసు, విజయ్ రామరాజు మూవీస్, భీమవరం అంటే విజయ్. తను అంటే ఆల్మోస్ట్ మూవీస్ చాలా చేస్తున్నాడు, మూవీస్లోనే చేస్తున్నాడు. తను 6'3", 6'4" హైట్, కాంపిటీషన్ అనమాట ఇద్దరికి. నా బ్రదర్ క్యారెక్టర్ చేశాడు అందులో మీ ఇద్దరం ఏరియాలో. సో చూడగానే ఓకే చేస్తారు మేడం. ఓకే చేశాను, ఆల్రెడీ చేశాను కదా అప్పటికి. చూడగానే నన్ను గుర్తుపెట్టి చేసేద్దాం అన్నారు, జాగ్రత్త చేసుకోన్నారు. మంచి గుర్తింపు వచ్చింది అగ్నిపూల్ వచ్చింది. 4 years కంటిన్యూ చేసాము, హార్డ్ వర్క్ చేసాం. అదేంటంటే టైమింగ్స్ 9కి ప్యాకప్ అవ్వాలి అని అలాగా ఉండేది. మా నగేష్ గారు ఉన్నారు, మా డైరెక్టర్. ఆయన అయితే మార్నింగ్ వస్తే ఎప్పుడు వదులుతాడో మాకు తెలియదు. అగ్నిపూల్ అంటే మాకు అంటే ఉండేది అంటే తక్కువ మంది ఆర్టిస్టులతో. మార్నింగ్ 3 అయ్యేది, 4 అయ్యేది, ఎర్లీ మార్నింగ్. అప్పుడు అంటే 2013-14 ఆ టైంలో. అప్పుడు మాకు ఏంటంటే వెళ్ళిపోవాలి. నేను అలా అంటే నేను 24 hours వర్క్ చేయకుండా చేస్తాను, వర్క్ ఉండాలి. తీసుకొచ్చి కూర్చోపెడితే నచ్చదు. నేను చేయించుకోండి, మార్నింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు చేస్తాను, అంతే చేయాలనుకుంటే. సాయంత్రం వరకు ఖాళీ కూర్చోబెడితే నచ్చదు. ఎందుకంటే ఎమర్జెన్సీ సీన్లు ఉంటాయి కొన్ని, ఇప్పుడు ఫంక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి, డెకరేషన్ చేసుకుంటారు, అన్నీ చేసుకుంటారు కాబట్టి ఆ టైంలో నేను మనం సపోర్ట్ చేస్తాం, ప్రొడ్యూసర్ సైడ్ ఆలోచిస్తాం కాబట్టి. సో అలా ఉంటాం. అలా నేను అప్పుడు బాగా చేసేవాడిని. మళ్ళీ మార్నింగ్ 1-2 hours అలా స్లీప్ వచ్చి వెంటనే వేరే సీరియల్, అప్పుడు 3 serials చేసేవాడిని. ఓకే, ఇప్పుడు 3 వరకు చేసి మళ్ళీ నెక్స్ట్ డే షూటింగ్ వెళ్ళిపోయేవారు? మరి వెళ్ళేవాళ్ళం కదా, తప్పదు. అప్పుడు అది మామూలుగా, అందుకే అప్పుడు అలవాటు అయిపోయి ఇదంతా జుజుబి అనిపిస్తుంటుంది. ఇప్పుడు ఏమో కష్టం అయ్యేది 10 years బ్యాక్. ఇప్పుడు అసలు ఇప్పుడు కొంతమంది హీరో 10 yearsలో అసలు
ఇప్పుడంతా నలిగిపోతుంటారు కానీ మనం అలాగే ఏం కాదు. ఏమనిపిస్తుంది ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఆర్టిస్టులు చూస్తే? ఇప్పుడంతా కొంచెం అదే నైట్ దాటుతుంటే వెళ్ళిపోవాలి అంటున్నారు కదా. అంటారు. సరే నువ్వు చెప్పు నేనే వేసేస్తాను సీనియర్ అంటే మేము వెళ్ళిపోతాం కదా, అక్కడ వాళ్ళకి ప్యాకప్ అంటే మాకు ప్యాకప్ పుల్ల పెట్టేస్తుంటాం అనమాట పక్కన. ఏంటి 9 అవుతుంది ఇంకా వెళ్ళవా, వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు వచ్చి వెళ్ళిపోవాలి, మా మేనేజర్ గొడవ చేస్తుంటారు. ఇది ఇంకో యాంగిల్ నాటి వీరేన్ అనమాట. చెప్పు ఏంటి 9 అవుతుంది ఇంకా చేస్తావా, నీ వాల్యూ ఏమైపోవాలి అంటే అవునా సగం జరగొట్టేది ఈయనే చూసుకోండి. 3 సీరియల్స్ ప్రొడ్యూసర్స్ అందరు చూడండి. అప్పుడు అది వెళ్ళిపోతా అవును కదా, ఇదేంటి 9 వరకు మనం ఉండడం అని చెప్పి చెప్తారు వాళ్ళు. ప్యాకప్ వాళ్ళు మాత్రం పంపేస్తారు, ఈయన మాత్రం 24 అవర్స్ కావాలంటే చేసేస్తారంట. పాపం కదా వాళ్ళు బేడవరా. ఆబ్వియస్లీ ఇప్పుడు ఎవరు చేయట్లేదు, ఇట్లా అప్పట్లో లేదు. అండ్ ఇప్పుడు 9 ప్యాకప్ చెప్పేస్తున్నారు ఆల్మోస్ట్. 1/2 కాల్ షీట్ ఉంటుంది కదా, 1.5 కాల్ షీట్ చేస్తున్నారు. సో కవితలు ఉన్నాయి, ఈ భావోద్వేగాలు ఉన్నాయి, ఎమోషన్ ఉంది, ఐ మీన్ అదే భావోద్వేగం, పబ్బు ఉంది, ఫ్లర్టింగ్ ఉంది, ర్యాగింగ్ ఉంది, అండ్ ఫైటర్ ఇప్పుడు రైటర్ కూడా శ్రీశ్రీ గారి కవితలన్నీ మీరు రాసేయచ్చు కదా ఆల్మోస్ట్, ఆయన చదివినన్ని. ఇప్పుడు అందరూ మామూలుగా ఆ ఇన్ఫ్లుయెన్స్ తో మీరు రాయొచ్చు తెలుసా, అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ తో మీరు రైటర్ గా చెయ్యొచ్చు కూడా. మన మధ్యలో మాట్లాడడం అంటే అమ్మాయిలు కొన్ని ఫ్లోటింగ్ చెప్పారు, అవేమో లవ్కి, ఇవేమో భావోద్వేగాలు. ఇప్పటికి వాడిని ఎంతమంది కూడా అదే అంటారు కదా, ఒక రాయేసి చూడు అదే పడింది లేకపోతే లేదు. సో వీరేన్ కింద టైటిల్ సకలాకలా వల్లబడే సకలకలా వల్లబడని. సో నైస్. ఇప్పుడు అంతా చిన్ని సీరియల్ గురించి, చిన్ని క్యారెక్టర్ ఏంటి, మీరు ఏంటి అంట్లో రోల్, టైటిల్ రోల్ చిన్ని చేస్తున్నా కదా. చిన్ని చేస్తున్నాను, స్టార్మా. మంచి రెస్పాన్స్ వచ్చింది. నెగిటివా ఇందులో కూడా? నెగిటివ్, యాక్చువల్లీ నెగిటివ్ అంటే చిన్ని ఫాదర్ క్యారెక్టర్. ఓకే. చిన్ని ఫస్ట్ నేను నా వైఫ్ అంటే తను ప్రేమించుకుంటాను, పెళ్లి చేసుకుంటాను. కమర్షియల్ సబ్జెక్ట్ తెలుసు అందరికి చూసిన ఆడియన్స్, వదిలేస్తాను. మనమైనా గోడ మీద పిల్లి టైప్ అనమాట. ఇక్కడ ఒక సందర్భంగా నాకు డబ్బులు వస్తున్నాయంటే వైఫ్ మీదే నెగిటివ్ కంప్లైంట్ చేసేస్తాను, వైఫ్ మీదే నెగిటివ్గా. సో తను జైల్లో పెట్టేస్తారు, జైల్లోనే పుడుతుంది, బయటకు వస్తుంది. తనకు నాన్న ఎవరో తెలియదు, సో చిన్ని ఫాదర్ ఎవరో తెలియదు. బయటకు వచ్చిన తర్వాత మరి ప్రజెంట్ ఇక్కడ వరకు కథ జరుగుతుంది. మరి వచ్చిన ఫాదర్ని కలుసుకోవడం సీరియల్, మదర్ బయటకు తీసుకురావడం జైలు నుంచి. ఫాదర్ ఎందుకు ఇలా చేశాడు అనేది సో ఫైనల్ గా రివీల్ అవ్వాలి. ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, స్టార్ట్ అయింది. ఫాదర్ ఏం చేస్తుంది, మారుస్తుందా లేకపోతే ఏంటి అని. మనం ఏంటంటే కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్, అలా అని చెప్పి మర్డర్లు రేపులు చేసే క్యారెక్టర్ సీరియల్లో మాత్రమే అది. సో అలా ఉండే క్యారెక్టర్ వెళ్తుంది. కొంచెం రఫ్గా ఉండే క్యారెక్టరేషన్ బాగుంది నాకు, అంటే హ్యాపీ. అంటే అన్ని నేను చాలా రకరకాల క్యారెక్టర్స్ చేశాను. నీకు నెగిటివ్ ఇష్టం అన్నారు కదా, ఇది ర్యాంప్ పడేస్తారు అనమాట మన లాంగ్వేజ్ లో. సో సూపర్, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఐ మీన్ ఫ్యూచర్కి, అండ్ ప్రజెంట్ చేసిన సీరియల్స్ కూడా ఆల్ ద బెస్ట్ వీరేన్. థ్యాంక్ యూ సో మచ్ అడగగానే వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చిన. ఎందుకంటే అఫ్ కోర్స్ ఐ డ్రీమ్లో చాలా ఇంటర్వ్యూ చేశారు మీరు, బట్ స్టిల్ ఇది చాలా బాగుంది. అండ్ అంటే తెలిసిన మొత్తం ఫేస్లే కాబట్టి మనం ఏదో మాట్లాడుకున్నట్టు హ్యాపీ. నువ్వు క్రిషా అంటే అమ్మాయి హ్యాపీగా మాట్లాడుకోవచ్చు, లేకపోతే ఏ క్వశ్చన్ వేస్తారో తెలియదు. సో క్వశ్చన్ అంటే కంఫర్టే కదా. సూపర్, థ్యాంక్ యూ మొత్తం అన్ని షేర్ చేసుకున్నందుకు. అసలు ఎక్కడ అలసిపోకుండా మంచి మంచి కవితలు చెప్పారు, అండ్ నాకు చాలా ఇంప్రెస్ అయ్యాను. వెరీ నైస్. అసలు వీరేన్లో నాకు ఈ యాంగిల్ తెలియదు, సో ఈ చిట్ చాట్ ద్వారా నాకు తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్. అదే తెలియదు, ఇంతకుముందు ఇంటర్వ్యూలు వేరు, ఇది వేరు, చూసుకోండి, పక్కా రాసిస్తాను నేను. సోప్ స్టార్స్ విత్ క్రిష్లో వీరేన్తో స్పెషల్ షో ఇది. సో థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్, అండ్ విష్ యూ ఆల్ గుడ్ సక్సెస్ మొత్తం. ఇంకా నెక్స్ట్ సినిమాలు చేయాలి, మంచి మంచి సీరియల్ చేయాలి, మీ ఫేవరెట్ క్యారెక్టర్లు చేయాలి, అండ్ మనం మళ్ళీ కలుస్తుందాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో మీరు ఏమైనా ప్రేక్షకులు చెప్పాలనుకుంటున్నారా వీరేన్? ఏముంటుంది, అదే ఇలాగే నన్ను ఎప్పుడు ఆదరించండి, కీప్ సపోర్టింగ్ మీ. చిన్ని సీరియల్ తప్పకుండా చూడండి, ఇంకా 3 సీరియల్ చేస్తున్నారు. ఈజ్ వెరీ గుడ్ ఎట్ హార్ట్. చూస్తానికి మాత్రమే అట్లా మైక్ టైసన్లా ఉంటారు, బట్ హీఈస్ వెరీ సాఫ్ట్ అండ్ వెరీ స్వీట్. అండ్ సో అది ఈ రోజు మనతో ఉన్న గెస్ట్ వీరేన్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ నెక్స్ట్ గెస్ట్తో మీ ముందుకు వచ్చేస్తాను. అట్లా దెన్ కీప్ స్మైలింగ్. బాయ్. దిస్ ఇస్ క్రిష్ సైనింగ్ ఆఫ్.